మధ్యప్రదేశ్లో ఒక దారుణ ఘటన జరిగింది. ఒక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని అక్కడ చదువుకునే 2 విద్యార్థులు తుపాకీతో కాల్చి చంపారు. అంతేకాదు, హత్య జరిగిన తర్వాత 2 మృతదేహం పక్కనే ఉండి డ్యాన్సులు కూడా వేశారు. ఆ తర్వాత ధైర్యంగా అక్కడ నుంచి వెళ్ళి దొంగతనం చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లో జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛత్తర్పూర్ నగరం ధమోరా ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్ సురేంద్ర కుమార్ సక్సేనా శుక్రవారం డిసెంబర్ 6, 2024న ఘోరంగా హత్య చేశారు. స్కూల్లో ఉదయం తరగతి వేళల్లో ప్రిన్సిపాల్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు 2 విద్యార్థులు అతని వెనకాలే బాత్రూమ్ వద్దకు వెళ్ళి తుపాకీతో కాల్పులు జరిపినట్లు స్థానికుల సమాచారం. పోలీసులు వెంటనే స్కూల్ని చేరుకొని విచారణ ప్రారంభించారు. అయితే ఘటనా స్థలానికి స్వయంగా పోలీస్ సూపరింటెండెంట్ ఆగమ్ జైన్ కూడా వచ్చారు. ఆయన ప్రాథమిక విచారణ పూర్తి చేసి మీడియాతో మాట్లాడారు. ఉదయం స్కూల్లో తరగతులు జరుగుతున్నప్పుడు మృతుడు ప్రిన్సిపాల్ బాత్రూమ్ కోసమని వెళ్ళారు. అదే సమయంలో 2 12వ తరగతి విద్యార్థులు, ఇద్దరికీ దాదాపు 16 సంవత్సరాల వయసు ఉంటుంది. వారి వద్ద తుపాకీ కూడా ఉన్నట్లు తేలింది. ప్రిన్సిపాల్ బాత్రూమ్కి వెళ్ళగానే ఆయనను ముందు నుంచి గమనిస్తున్న 2 విద్యార్థులు వెనకాలే వెళ్ళి తుపాకీతో 2 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులకు ప్రిన్సిపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రిన్సిపాల్ మృతి చెందినట్లు ధృవీకరించుకుని 2 విద్యార్థులు ప్రిన్సిపాల్ మృతదేహం వద్ద డ్యాన్సులు కూడా వేశారు. ఆ తర్వాత అక్కడ నిందితులు 2 ప్రిన్సిపాల్ గదికి వెళ్ళి అక్కడ ప్రిన్సిపాల్ స్కూటర్ తాళాలు తీసుకొని బయటికి వస్తుండగా స్కూల్లో చదువుకునే 2 అమ్మాయిలు వారిని చూశారు. దీంతో 2 నిందితులు వెంటనే అక్కడ నుంచి ప్రిన్సిపాల్ స్కూటర్ తీసుకొని పారిపోయారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరా ద్వారా రికార్డ్ అయ్యింది. సీసీటీవీ వీడియోని ఆధారాలుగా స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులెవరో గుర్తించడం జరిగింది. వారిని పట్టుకోవడానికి పోలీసుల బృందం ఇప్పటికే బయలుదేరింది. నిందితులకు తుపాకీ ఎవరిచ్చారు అనే అంశం కూడా పరిశీలిస్తున్నారు. పైగా స్కూల్లో నిందితులకు ఎవరో సహాయం చేసినట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టం రాలేదు. విచారణ కొనసాగుతోంది అని పోలీసులు చెప్పారు. మరోవైపు గురువారం డిసెంబర్ 6, 2024న బీహార్ రాజధాని పాట్నాలో ఒక కిరాణా షాప్ ఓనర్ని పట్టపగలు తుపాకీతో కాల్చి చంపారు దుండగులు. పాట్నా పొరుగునే ఉన్న అబ్దుల్లాపూర్ గ్రామంలో ఉదయం కిరాణా షాపు ఓనర్ రాజా కిషోర్ సింగ్ రోజులాగే షాప్లో కూర్చొని ఉండగా 2 దుండగులు బైక్పై వచ్చి ఒక్కసారిగా కిరాణా షాప్పై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనతో తుపాకీ బుల్లెట్లు కిరాణా షాప్ ఓనర్ రాజా సింగ్ శరీరంలోకి దూసుకుపోయాయి. ఆయన అక్కడే చనిపోయాడు. దుండగులు 2 ఘటనా స్థలం నుంచి కాల్పులు చేసిన తర్వాత పారిపోయారు. స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. దాడి చేసిన 2 ఎవరనేది ఇంకా స్పష్టం రాలేదు. అయితే ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సినాయి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.